గాంధారి విద్యకి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చాలా మంది చూశారు, కొంతమంది మాత్రం కామెంట్స్ పెట్టారు. మోస్ట్లీ నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి రెండు. ఇది ఒక కళ, మన పురాతన కాలం నుంచి ఉన్నది. కానీ కాలానుగుణంగా మార్పులు రావడం వల్ల ఈ గాంధార విద్య అనే దాన్ని మర్చిపోవడం జరిగింది. సో థ్యాంక్ యూ రోహిత. మళ్ళీ ఇలా కామెంట్స్ వస్తున్నాయి, దీనికి సంబంధించి మనం వీడియో చేయాలి అంటే ఇది పురాతన కాలం నుంచి ఉన్నటువంటి కళ కాబట్టి అది మనం మర్చిపోవడం జరిగింది చాలామంది, పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల. సో దాని గురించి ఇంకొకసారి వివరించి అంటే అవేర్నెస్ తీసుకురావడం కోసం ఒక వీడియో చేయాలంటే చక్కగా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. తెలియలేదు అని అంటే ఆ విద్య ఎవరికి దగ్గర లేనట్టు తెలియనట్టు కాదు కదా. వాళ్ళు కూడా ఓకే ఇది నిజంగా యాక్చువల్లీ ట్రూనే కదా, మనం కూడా నేర్చుకోవచ్చు, వాళ్ళకి ఇంకా బెనిఫిట్ యాక్చువల్లీ. సో రోహిత, ఫస్ట్ టైం వీడియో చేసావు, ఎలా అనిపించింది? ఎలాంటి కామెంట్స్ వచ్చాయి? కొన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి, కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ నెగిటివ్ కామెంట్స్ వల్ల కూడా మనం నేర్చుకోవాలని కూడా ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. గాంధారి విద్యకి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది క్యాతన్ రోహితతో. సో ఆ వీడియో చాలామంది చూశారు, కొంతమంది మాత్రం వందల సంఖ్యలో మాత్రమే కొంతమంది కామెంట్స్ పెట్టారు. మోస్ట్లీ నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి రెండు. బట్ దీని గురించి కామెంట్స్ని ఉద్దేశించాను కాదు కానీ, బట్ ఇది ఒక కళ, మన పురాతన కాలం నుంచి ఉన్నది. కానీ కాలానుగుణంగా మార్పులు రావడం వల్ల ఈ గాంధార విద్య అనే దాన్ని మర్చిపోవడం జరిగింది. అంటే వదిలేసారు, ఎవరూ నేర్చుకోలేదు. సో బట్ ఇప్పుడు ఆయన నేర్చుకోవడమే కాకుండా వాళ్ళ పిల్లలకి కూడా నేర్పించడం జరిగింది. సో మరి క్యాతన్ రోహిత వాళ్ళ నాన్నగారు అయినటువంటి డాక్టర్ దిలీప్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో డాక్టర్ దిలీప్ గారు గత 12 సంవత్సరాలుగా వైద్యులుగా ఉంటూ ఫిజియోథెరపీ, ఆక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్సెస్, అంతేకాకుండా ఆయుర్వేద అండ్ నాడీ పరీక్షకు సంబంధించి ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా కొండాపూర్లో. సో మరి ఆయన ఈ గాంధార విద్యను ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, ఏ విధంగా ఆయన కూతురు అయినటువంటి క్యాతన్ రోహితకి నేర్పించడం జరిగింది, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికి. సో థ్యాంక్ యూ రోహిత. మళ్ళీ ఇలా కామెంట్స్ వస్తున్నాయి, దీనికి సంబంధించి మనం వీడియో చేయాలి అంటే ఇది పురాతన కాలం నుంచి ఉన్నటువంటి కళ కాబట్టి అది మనం మర్చిపోవడం జరిగింది చాలామంది, పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల. సో దాని గురించి ఇంకొకసారి వివరించి అంటే అవేర్నెస్ తీసుకురావడం కోసం ఒక వీడియో చేయాలంటే చక్కగా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. సో రోహిత, ఫస్ట్ టైం వీడియో చేసావు, ఎలా అనిపించింది? ఎలాంటి కామెంట్స్ వచ్చాయి? కొన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి, కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ నెగిటివ్ కామెంట్స్ వల్ల కూడా మనం నేర్చుకోవాలని కూడా ఉంటుంది. ప్లస్ లైక్ పాజిటివ్ ఓకే నైస్. అంటే ఇప్పుడు వరకు అంటే మీకు ఇలా గాంధార విద్య వచ్చిన ఎవరికీ తెలియదు కదా, ఎవరికి చెప్పలేదు. సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా కొంతమందికి మీకు తెలిసిన వాళ్ళకి తెలియడం కూడా జరిగింది కదా, వాళ్ళ నుంచి ఏమైనా రిప్లైస్ వచ్చాయా? ఎలాంటి రివ్యూస్ వచ్చాయి? అంటే చాలా మంది ఎలా చేశారు, ఏది పాసిబుల్ లేకపోతే చాలా మంది కొంతమంది ఏమో నమ్మలేదు. అందుకని లైక్ అందుకని అంటే 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 ఎవరు నమ్మట్లేదు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం అని చెప్పేసి అని ఏమన్నా అనుకుంటున్నారా, లేకపోతే నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోవద్దు అనేటువంటి ఆలోచనలో ఉన్నారా? యాక్చువల్లీ వీడియో అనేది చాలా మంది చూసారు కాబట్టి నెగిటివ్ కామెంట్స్ లైక్ ఒక హండ్రెడ్స్ లో ఉన్నాయి లైక్ ఉండొచ్చు. నెగిటివ్ కామెంట్స్ వల్ల కూడా మనం చాలా నేర్చుకోవచ్చు అనుకో. వాళ్ళు ఇక్కడ నుంచి చూస్తున్నారు, అక్కడ నుంచి చూస్తున్నారు అని. దానివల్ల ఇంకా ఛాలెంజ్గా వాళ్ళు కూడా ఛాలెంజ్ చేసి వాళ్ళు కూడా ప్రూవ్ చేయొచ్చు మనము ఇది యాక్చువల్లీ ట్రూనే. ఓకే, సైంటిఫికల్గా కూడా. అందుకని ఇది కూడా యాక్చువల్లీ సైంటిఫికెట్గా ప్రూవ్ అయింది కూడా. నే వాళ్ళు కూడా ఓకే ఇది నిజంగా యాక్చువల్లీ ట్రూనే కదా, మనం కూడా నేర్చుకోవచ్చు, వాళ్ళకి ఇంకా బెనిఫిట్ యాక్చువల్లీ. అంటే తనకు తెలియలేదు అని అంటే ఆ విద్య ఎవరికి దగ్గర లేనట్టు తెలియనట్టు కాదు కదా. సో దిలీప్ గారు, గత 12 సంవత్సరాలుగా మీరు నాడీ పరీక్ష అలాగే ఆయుర్వేదంలో ఇంకా చాలా వాటిలో మీరు ఎక్స్పర్ట్స్. సో అసలు ఈ గాంధారి విద్య గురించి మీకు ఎప్పుడు ఎలా ఏ విధంగా తెలిసింది? అయితే ఈ గాంధారి విద్య అనేది మహాభారతం నుంచి ఉన్న విద్య. ఇప్పుడు కొత్తగా ఇంట్రడక్షన్ అవసరం లేదు దీనికి. కాకపోతే మహాభారతం జరిగిందా లేదా అనే వాళ్ళకి చాలా డౌట్లు ఉన్నాయి. నిజంగా మహాభారతం జరిగిందా
అన్న డౌట్లే చాలా మందికి ఉన్నాయి. ఉమ్, దాంట్లో ఇది ఒక చిన్న విద్య, గాంధారి విద్య అనేది కూడా ఒక చిన్న, కానీ ఇది జరిగింది. ఈ భూమి మీద కళ్ళకు గంతలు కట్టుకొని ఖచ్చితంగా అవతల ఏం జరుగుతుంది, మన కంటి ముందు ఏం జరుగుతుందో మనం కళ్ళు మూసుకొని కూడా అలాగే చూడవచ్చు అనేది ఉమ్, ఈ గాంధారి విద్యలో ప్రూవ్ చేసింది. ఇది చాలా బ్రెయిన్కి సంబంధించి ఒక ఆల్ఫా స్టేజ్ నుంచి వచ్చే వేవ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వేవ్స్, ఇవన్నీ కూడా అందరికీ ఉంటుంది ఇది. కానీ దాన్ని తెలుసుకోకపోవడమే అజ్ఞానం. అజ్ఞానం అంటే తెలుసుకోకపోవడమే. జ్ఞానంతో కావాలనుకుంటే తెలుసుకోవచ్చు ఇది. ఉమ్, ఎవరికైనా ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు అన్నారు మీరు నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి. అవును. నెగిటివ్ కామెంట్స్ వాళ్ళందరినీ ఒకరోజు తీసుకొని వచ్చి కూర్చోబెడితే వాళ్ళ అంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి అవేర్నెస్ లేకపోవచ్చు. చాలా మందికి అవేర్నెస్ లేకపోవడం వల్లనే కామెంట్స్ పెడతారు. అవేర్నెస్ ఉండే వాళ్ళు పాజిటివ్గా పెడతారు, అవేర్నెస్ లేని వాళ్ళు నెగిటివ్గా పెడతారు. అసలు చాలా మందికి గాంధారి అనే వాళ్ళు ఉన్నారా అనేది కూడా తెలియదు తెలియదు. తెలియదు అదే అంటున్నా. ఇది ఎప్పుడో మహాభారతం జరిగిన కాబట్టి ఇప్పుడు నిజంగా అదే జరిగిందో లేదని డౌట్, కాబట్టి ఇది కూడా ఉందా లేదా అని ఒక డౌట్ ఉంటుంది. దానికి సైంటిఫిక్ రీజన్ చెప్పొచ్చు. ఓకే. సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయి. ఇవంతా కూడా ఒక సైన్స్ నడుస్తుంది. ఒక స్కూల్ ఎలా ఉందో ఇప్పుడు 10th నుంచి ఈ స్కూల్స్ ఎలా ఉన్నాయో ఈ గాంధారి విద్యను కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు, ఓకే. బ్రైటర్ మైండ్ అంటారు. ఈ 2 వర్డ్స్ని మీరు సెర్చ్ చేయండి. ఒక ఉమ్, కామెంట్ పెట్టేటప్పుడు గాంధారి విద్యని ఒక కామెంట్ పెట్టేటప్పుడు కింది నుంచి చూస్తున్నారు, అలా చూస్తున్నారు, తనకు కనిపిస్తుంది, ఇలాంటివన్నీ వందల నెగిటివ్స్ ఎన్ని ఉన్నా కానీ ఒకటే ఒకటి. ఈ గాంధారి విద్యలో ఇంగ్లీష్లో మంచిగా చెప్పాలంటే బ్రైటర్ మైండ్, లేదంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్. అంటే ఇది ఒక ఆర్ట్. ఇది అంటే వాళ్ళు ఇంగ్లీష్ పదాలు వాడితే వాళ్ళకి హ్యాపీ అది అది అనిపించేదేమో. అది మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడుండే జనరేషన్ కి ఇంగ్లీష్ వర్డ్స్ చాలా ఓకే, బ్రైటర్ మైండ్, ఓకే, ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఓ ఇదేదో తెలియనిది ఇదేమో. ఇప్పుడు ఇదే ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది రవిశంకర్ గారు అని చెప్పేసి చెప్తారు. ఒక గురు, ఆయన ఒక గురు స్థానంలో ఉండి చెప్తున్నారు. నేను కూడా అదే స్థానంలో ఉండి నా పాపకు నేర్పించడం జరిగింది. అవును, రవిశంకర్ గారికి సంబంధించి కూడా కామెంట్ చేశారు. ఉంది. జై గురుదేవ్ అని చెప్పేసి అని, అవును ఇలాంటిది ఒకటి ఉంది, నేర్పిస్తున్నారు రవిశంకర్ గారు అని చెప్పారు. అలాంటి దాంట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి మీరు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో రవిశంకర్ గారు ఏం చెప్పారు దేని గురించి, ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ గురించి ఏం చెప్పారు ఉమ్, చూసి 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి. లేదా బ్రైటర్ మైండ్ అని ఉంటుంది, దాంట్లో 1-2 సార్లు మీరు కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మీరు కావాలంటే కామెంట్ పెట్టండి. అంటే ఈ గాంధారి విద్యని ఇంగ్లీష్ లో మనం బ్రైటర్ మైండ్ అని చెప్పి అనుకోవాలి. మైండ్ ని బ్రైట్ చేసుకోవడం, అవును. మన మైండ్ సెన్సెస్ అన్ని కూడా బ్రైట్ గా చెప్పడం, బ్రైట్ గా చూడడం, బ్రైట్ గా స్మెల్ చేయడం, బ్రైట్ గా మనం వినడం, ఇవన్నీ కూడా చేయొచ్చు. ఒక పిన్ డ్రాప్స్ అంటే కళ్ళు మూసుకుంటే ఒక పిన్ డ్రాప్ దగ్గర ఏం పడిందని కూడా చూసుకొని మనం కళ్ళు గంతలు కట్టుకొని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఉమ్, 5 సెన్సెస్ ద్వారా, అన్ని సెన్సెస్ ద్వారా కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. దాంట్లో బ్రైట్ గా చెప్పడం అంటే బ్రైటర్ మైండ్. ఓకే, దాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఒక మంచి ఆర్ట్ ఇది అని చెప్పేసి రవిశంకర్ గారు చెప్పారు. ఉమ్, ఇట్లా కొన్ని ఉన్నాయి, వాటిని చూడండి. మీరు చూసిన తర్వాత ఇది నిజమా అబద్ధమా అని ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మీరు కామెంట్ చేయండి, బాగుంటుంది. అప్పుడు ఏదో మీకు తెలియనంత మాత్రాన అలా కామెంట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. తెలియని వాళ్ళకు ఏం చెప్పలేము కూడా. అంటే తెలిసిన వాళ్ళు మీరు తెలుసుకోండి. ఎప్పుడు గాంధారి విద్య గురించి తెలుసు? నేను కూడా ఇది ఒక గురువు దగ్గర నేర్చుకున్నాను నేను. ఓకే. ఎలా అంటే నాకు అవసరం, ఎలాంటి అవసరం అని అంటే, నేను ఒక పేషెంట్ని చూడాలి. ఉమ్, పేషెంట్ని చూడాలంటే పాతకాలంలో ఇలాగే జరిగేది. అప్పుడు ఏ స్కానింగ్స్ లేవు, అవును. ఏ రిపోర్ట్స్ లేవు, ఏ బ్లడ్ టెస్ట్లు లేవు, ఎలాంటి ఎంఆర్ఐ అసలు diagnostic centers ఏ లేవు. అలాంటి టైంలో ఎలా చూశారు, ఎలా చెప్పారు, ఆ ఇంటెన్షన్ ఏంది అని చెప్పేసి రీసెర్చ్ చేస్తే నాకు ఒక గురువు దొరికి, ఆ గురువు ద్వారా నేను నేర్చుకున్నాను. నేర్చుకొని నేను ఇప్పుడు చేసే పద్ధతి అని, పాప చేసే పద్ధతి వేరు, నేను చేసే పద్ధతి వేరు. పాప చేసేదంటే బేసిక్స్, అవన్నీ పాప చేసేదంటే బేసిక్స్. వీళ్ళకు ఫ్యూచర్లో ఆ బ్రైటర్ మైండ్ అనేది ఆ బ్రెయిన్ పవర్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఓకే, అంటే రోహిత చేసింది కేవలం బేసిక్ థింగ్, బేసిక్ లెవెల్ అదంతా. ఇంకా ఇంకా డీప్ గా వెళ్ళొచ్చింది. ఇంకా డీప్ గా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఏంటంటే డీప్ లెవెల్లో ఏం చేస్తాను నేనంటే, ఒక పేషెంట్ వస్తే పల్స్ నాడి పరీక్ష చేస్తాను. అవును. అంటే నాడి చూసి మాత్రమే నేను డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తాను. ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తాను? రూట్ కాస్లో చేస్తాను. నేను రూట్ కాస్లో ట్రీట్మెంట్ చేస్తాను. కాబట్టి అక్కడ రూట్లో చేస్తాను. అంటే అక్కడ రూట్లో చేసినప్పుడు సిమ్టమ్స్ అన్నీ కూడా పోతాయి. ఇప్పుడు ఈ మోడర్న్ యుగంలో ఏమైందంటే, ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడడం వల్ల, ఇంగ్లీష్ పేర్లు ఎక్కువ వాడడం వల్ల నాకు సైనస్ వచ్చింది, నాకు మైగ్రేన్ వచ్చింది, హెడేక్, అవి ఇలాంటి చాలా, నాకు స్టమక్ పెయిన్ ఎన్నో రకాలు ఉంటాయి. స్టమక్ పెయిన్ ఏంటి?
నాకు గ్యాస్ బండ్ చాలా కామెంట్స్ ఉంటాయి, బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పదాలు. దీనికి అసలు ఒక పెయిన్ రావడానికి రూట్ కాజ్ ఏంది? ఉమ్, నాడి పట్టుకుంటే నాకు థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. థర్డ్ ఐ యాక్టివేట్ అయ్యి నాడిలో ఉండి శరీరంలో పంచభూత తత్వాన్ని మొత్తం అర్థం చేసుకొని 5 సెకండ్లో డిసీజ్ని నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఒక ఎక్కడ సమస్య అనేది ఎక్కడ ఉంది. ఉంది 5 ఎలిమెంట్స్ బాడీ 5 ఎలిమెంట్స్ నుంచి క్రియేట్ అయి ఉంది. 5 ఎలిమెంట్ బేస్ చేసుకుని ఒక బాడీ రన్ అవుతుంది. ఉమ్, అది ఏ రూట్ లో ఏ ఎలిమెంట్ ఇన్బ్యాలెన్స్ అయింది అనేది నాడి ద్వారా చూసి చెప్తాను. నాడి పట్టుకున్నప్పుడు నా థర్డ్ ఐ ఓపెన్ అయ్యి 6 సెన్స్ ద్వారా నేను మొత్తం ఐడెంటిఫై చేసుకుని ఒక డయాగ్నోస్ చేస్తాను, చేసి వైద్యం చేస్తాను. నేను దీనికి వాడుతున్నాను. ఓకే. అంటే ఇది నా ప్యాషన్. ఏది? నాకు వైద్యం చేయడం నాకు ప్యాషన్. ఉమ్, నాకు వైద్యం చేయడం అనేది ప్యాషన్. ఎందుకు? మా తరతరాల నుంచి కూడా 7 జనరేషన్స్ నుంచి కూడా మా ఇంట్లో వైద్యం వచ్చింది. ఉమ్, మీ 8th జనరేషన్. మా నాన్నగారు ఇంకా 78 ఇయర్స్ ఇంకా వైద్యం చేస్తారు. ఓ 78 సంవత్సరాలు అయితే కూడా ఇంకా వైద్యం చేస్తున్నారు. అంటే ఆయన ఏ స్టేజ్ నుంచి చేసి ఉంటారు. ఆయన చేసిన సర్వీస్ లో మేము 10% చేస్తే కూడా చాలా ఎక్కువ అని ఫీల్ అవుతాం. అంటే దిలీప్ గారు అసలు మీరు నేర్చుకున్నటువంటి ఈ గాంధార్ విద్య అందరికి బ్రైటర్ మైండ్ ఆర్ ఎల్స్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్తే బాగా కనెక్ట్ అవుతుందేమో. ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. వాళ్ళు కోర్సెస్ గా డబ్బులు తీసుకొని పర్టికులర్ గా ఇన్ని డేస్ అని చెప్పి మరీ నేర్పిస్తారు. అదే ఆంగ్ల పదాలు వాడుతున్నారు కాబట్టి బ్రైటర్ మైండ్ అనే అర్థం. కామెంట్స్ పెట్టేటప్పుడు ఈ 2 విధాలుగా ఈ 2 ఐడెంటిఫై చేసి పెట్టండి. మీరు ఈ 2 చూసారనుకో, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి బ్రైటర్ మైండ్ అని కానీ ఆర్ ఎల్స్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని కానీ సెర్చ్ చేయాలనేటువంటి ఆలోచన తెలీదు. ఆ ఆలోచన కాబట్టి రాదు. నేను అందుకే చెప్తున్నాను, ఇప్పుడు కామెంట్స్ పెట్టేటప్పుడు ఇవి చూడండి. ఉమ్, అంటే ప్రపంచంలో నా కూతురు ఒకటి చేస్తున్నది గొప్ప కాదు. ఇలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు నేర్చుకుంటే కూడా చెప్పండి. అలా మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అని కామెంట్స్ పెట్టండి. కావాలంటే ఒక ప్రోగ్రామ్ చేసి కావాలంటే చిన్న పిల్లలకు ఒక 5 to 15 ఇయర్స్ ఉండే వాళ్ళకు నేర్పిద్దాం. నేను నేర్పియగలుగుతా. ఓకే. ఓకేనా? అంతే తప్ప కామెంట్స్ అలా మీ నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే దానికి ఇవన్నీ ఉపయోగించేవి. ఇవన్నీ టూల్స్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సొసైటీలో ఫేక్గా ఉండేవాళ్ళు చాలామంది ఎక్కువైపోవడం వల్ల నిజాన్ని కూడా నమ్మడానికి ఆలోచిస్తున్నారు జనాలు, చెప్పాలి అని అంటే. సో అసలు ఈ గాంధార్ విద్య కావచ్చు, బ్రైటర్ మైండ్ అనే దాన్ని అసలు రోహితకి నేర్పించాలనే ఆలోచన ఎందుకు, ఎప్పుడు, ఎలా వచ్చింది? నాకు ఉండింది కాబట్టి నేను ఎక్కడ వాడుతున్నాను? పేషెంట్స్ దగ్గర, వైద్యంలో వాడుతున్నాను. తనకి ఫ్యూచర్లో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేర్పించవచ్చు. ఓకే. సింపుల్. ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. ప్రతిదీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్. ఇప్పుడు మీరు చెప్పిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇది బ్రైటర్మెంట్ కావాలంటే కూడా గూగులే కొట్టాల్సిందే. వాళ్ళకి గూగుల్ అవసరం లేదు. వాళ్ళకి గూగుల్ వేరేది. వాళ్ళ పెద్ద గూగుల్ ఉంటుంది. అంటే గూగుల్ కి బ్యాక్గ్రౌండ్ లో కూడా ఒక మనిషి ఇంటెన్షనే పెట్టి టైప్ చేసి ఆలోచన చేసి టైప్ చేసి దాంట్లో కంటెంట్ పెట్టాల్సి వస్తుంది. కానీ వీళ్ళ ఇంటెన్షన్ చాలా పవర్ఫుల్ ఉంటుంది. వీళ్ళ ఆలోచన విధానం అనేది చాలా పవర్ఫుల్. అంటే ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. అలా అన్నమాట. కాబట్టి అలాంటి ఫ్యూచర్లో ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడతాయి. వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఎవరు ఇంకొకరి నాలెడ్జ్ ని కాపీరైట్ చేయాలంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళ ఓన్ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ ఓన్ టెక్నిక్స్ ఉంటాయి, వాళ్ళ ఓన్ ఐడియాలజీ నుండి పైకి రావాలనుకుంటారు. అందుకని నేర్పియాల్సి వచ్చింది. సో రోహిత, ఈ గాంధార్ విద్య అదే అందరికి బ్రైటర్ మైండ్ అంటే ఆర్ఎల్స్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే అర్థమవుతుంది కాబట్టి, సో మరి ఇది నేర్చుకున్నప్పుడు మీకు ఏమైనా డిఫికల్టీస్ అనిపించాయా? అనిపించే స్టార్టింగ్ లో చాలా మందికి ఇది నేర్చుకోవాలంటే కూడా ఇంట్రెస్ట్ ఉండదు, మళ్ళీ ఓపిక కూడా ఉండదు, వస్తుందో రాదో అని నెగటివ్ లో అనుకుంటారు చాలా మంది. కానీ ట్రై చేస్తే ఆబ్వియస్లీ వస్తుందని మనం అనుకోవాలి. అది మన మైండ్ సెట్ నుంచి వస్తుంది అనమాట. ఒకవేళ నువ్వు పాజిటివ్ గా అనుకుంటే ఓకే నైస్ అనుకుంటా కదా, నెగటివ్ లో కాదు చేయదు అంటే కాదు. అంటే ఇది నేర్చుకోక ముందు రోహిత ఏంటి, నేర్చుకున్న తర్వాత రోహిత ఏంటి, ఆ చేంజ్ ఎవరు ఏమన్నా గమనించారా మీలో మీరు? నేర్చుకోక ముందు నేను ఒక అందరి పిల్లలని అల్లరి చేయడం, లేకపోతే అంత ఓవర్ థింక్ ఏమైనా చేయడం, లేకపోతే క్రేజీగా ఉండేవాళ్ళు. ఓకే. ఓకే, లేకపోతే కాన్సన్ట్రేట్ Concentration. ఫోకస్డ్ గా లేదనమాట నేను కూడా. అయితే ఈ బ్రైట్ మైండ్ లేకపోతే విద్య నేర్చుకున్న తర్వాత కొంచెం నువ్వు ఫోకస్డ్ గా ఉంటావు అనమాట. యాక్చువల్లీ పీస్ఫుల్ గా ఉంటది మైండ్. ఓకే. అప్పుడు ముందు టీనేజ్ కాబట్టి మనకి మన మైండ్ అటు ఇటు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటది. అదే ఒకళ్ళు నువ్వు ఇది కూడా ఎందుకంటే మెడిటేషన్ పార్టే కాబట్టి మెడిటేషన్ చేస్తూనే ఉంటారు కాబట్టి
మైండ్ అనేది పీస్‌ఫుల్‌గా ఉంటదన్నమాట. సో మైండ్‌ని మనం కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ చేయొచ్చు. సో అంటే దిలీప్ గారు ఈ గాంధార్ విద్య ఆర్ ఎల్స్ బ్రైటర్ మైండ్ దీన్ని నేర్చుకోవాలని అంటే పర్టికులర్ ఏజ్ ఏమైనా ఉందా? అంటే చిన్న పిల్లలు చూడండి ఎక్కువ థాట్స్ ఉండవు. అంటే చిన్నపిల్లలు అంటే ఏ ఏజ్ నుంచి అనుకోవచ్చు? 5 ఇయర్స్ నుంచి తీసుకోవచ్చు. 3 ఇయర్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. కాకపోతే మరి అంత కాకుండా 5 ఇయర్స్ నుంచి 15, 16 ఇయర్స్ వరకు నేర్పించొచ్చు. అంటే ఆ ఏజ్‌లో స్టార్ట్ చేయాలి. ఆ ఏజ్‌లో స్టార్ట్ చేస్తే ప్రాపర్‌గా వస్తదన్నమాట. చాలా ఫాస్ట్‌గా వస్తది. 3 డేస్‌లో నేర్చుకోవచ్చు. ఓకే. సో నిత్య సాధన ఉండాలి చేసింది. ఒకసారి చేసిన తర్వాత. అవుతది. తాను కూడా మధ్యలో గ్యాప్ ఇచ్చి చేయడం వల్ల కూడా కొంచెం లేకపోతే ఈ పాటికి ఒక స్టేజ్‌కి వెళ్ళిపోయేది. కానీ అది కూడా మంచిదే. అంటే మరీ ఓవర్ థింకింగ్ ఎక్కువ నాలెడ్జ్ ఉంటే కూడా వీళ్ళు తీసుకోలేరు. అవునవును. తట్టుకోలేరు. మనం అపోజిట్ వాళ్ళు తట్టుకోలేరు. ఏంటి ఇంత అలా డైరెక్ట్ ఆన్సర్ చేసేస్తుంది. మనం ఒక క్వెషన్ సగం రాస్తుంటేనే ఆన్సర్ చెప్పేస్తారు. హ్మ్. సగమే రాయం. దాని మొత్తం ఆన్సర్ తెలిసిపోతే దానికి ఆన్సర్ ఇమ్మీడియట్‌లీ వచ్చేసింది. సో ఇంకా ఆ స్టేజ్‌కి దాన్ని రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు బుక్స్ ఎట్లా ఉంటాయంటే వీళ్ళకు బుక్స్ ఒక్కసారి ఇట్లా ఏదో రోబో సినిమాలో బుక్స్ ఇలా పెట్టి ఇలా చదివారు చూడండి. అవును. ఇది కూడా అంతే ఒక్కసారి ఇలా పెట్టి ఇలా చదివేసి బుక్స్ మూసేసి కరెక్ట్ ఏ క్వెషన్‌కి ఏ ఆన్సర్ రాయమంటే 100 క్వెషన్‌లో 10 క్వెషన్స్ సెపరేట్ చేసేసి ఆ 10 క్వెషన్స్‌కి ఆన్సర్ రాయగలుగుతారు. హుహు. ఓకే. ఆ స్టేజ్‌కి వెళ్ళొచ్చన్నమాట దీంట్లో. అంటే ఒక ఏజ్ లిమిట్ నుంచి ఇంకా ఇది నేర్చుకోలేం అనేది ఏమన్నా ఏజ్ ఉందా? అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు బాధ్యతలు ఇప్పుడు ఒక 16 ఇయర్స్ అయిపోయిందనుకుంటే చూడండి చాలా బాధ్యతలొస్తాయి. చాలా ఓవర్ థింకింగ్, టీనేజ్ అది అన్నీ చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ ప్యూర్ మైండ్‌ని పెట్టలేం. కాబట్టి కష్టంగా వస్తుంది. వస్తుంది కానీ చాలా కష్టం. కానీ వన్స్ ఒకసారి వచ్చిందంటే మాత్రం పోదు. వాళ్ళ సిట్యుయేషన్ బట్టి అది యాక్టివేట్ అయితా ఉంటదన్నమాట. హుహు. వాళ్ళకి ఇప్పుడు నాకు ఏదైనా ఒక సిట్యుయేషన్ నాకొచ్చింది అనంటే ఐ కెన్ సీ మై హై అలా ఈజీగా చూసేసి దాన్ని బట్టి నేను ఏం చేయాలో నెక్స్ట్ స్టెప్ చేయాలని చెప్తాను. ఓకే. సో ఓవరాల్‌గా ఈ నెగెటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మీరు ఏ సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఇవ్వాలనుకుంటున్నారు? అంటే కైండ్ ఆఫ్ క్లారిటీ. వాళ్ళకి ఇంగ్లీష్ మళ్ళీ మాట్లాడే జవాబు అంటే వీళ్ళు నాకు కౌంటర్ ఏస్తున్నారేమో అనుకుంటారు. అంటే వాళ్ళకి మీరు ఏ కైండ్ ఆఫ్ రిప్లై ఇద్దామని అనుకుంటున్నారు? అంతే కనుక్కోండి. అసలు ఏంటి థర్డ్ ఐ యాక్టివేషన్ అసలు అంటే ఏంది అనేది కనుక్కోండి. సెర్చ్ చేయండి. కరెక్ట్‌గా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది గురు స్థానంలో ఉండే వాళ్ళకు ఇది చాలా ఈజీగా వస్తుంది. ఈజీగా చెప్పగలుగుతారు కూడా. గురు స్థానంలో ఉండేవాళ్ళు చాలా ఈజీగా చెప్పగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు చాలా సాధన చేసి ఉంటారు. సాధన వల్ల వచ్చేది మాత్రమే థర్డ్ ఐ యాక్టివేషన్ అంటే చాలా సాధనతో కూడుకున్నది. సాధన చేసే ప్రతి ఒక్కరికి కూడంగా ఇది ఖచ్చితంగా వస్తుంది. అంతే తప్ప నేను అన్ని ఫోన్ మీద డిపెండ్ అవుతాననంటే కాదు. హ్మ్. సింపుల్‌గా మన మెమరీ ఎంత పవర్ ఉంటదంటే ఎగ్జాంపుల్‌గా నా చిన్నతనంలోనే నేను ఈ ఏజ్‌లో ఉన్నప్పుడు ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. హ్మ్. నేను స్కూల్‌లో ఉన్నప్పుడు ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. ఆల్మోస్ట్ నాకు 50, 60 నంబర్స్ నోటెడ్‌గా ఉండేవి. నా అవసరం ఉండే నంబర్స్ అన్ని నాకు అవును. నోటెడ్‌గా ఉండేది. ఎప్పుడైతే ఫోన్స్ వచ్చినాయో మనం ఫోన్ మీద డిపెండ్ అయ్యి మన ఇంట్లో నంబర్లు కూడా మనకు నోటెడ్ లేని పరిస్థితి ఈరోజు. అంటే మన మెమరీ పవర్ పెరిగిందా? తగ్గిందా? అనేది ఈ ఒక ఎగ్జాంపుల్‌కి సరిపోతుంది. అవును. ఎవరి ఇంట్లో వాళ్ళ అమ్మా, నాన్న ఫోన్ అంటే టైప్ చేస్తా. మమ్మీ నంబర్ తీయంటే డైరెక్ట్ మమ్మీ రైట్ కొట్టి తీసి చేస్తున్నాం. కానీ మమ్మీ నంబర్ ఎంత అని అడిగితే చెప్పలేరు. అంటే మెమరీ పవర్ తగ్గిపోతుందనేది సింపుల్ ఎగ్జాంపుల్ ఫోన్స్, టెక్నాలజీ. హ్మ్. ప్రతి సైన్స్, టెక్నాలజీ అంతా పెరిగిందంతా గూడంగా ఒక మనిషి మైండ్ నుంచే వచ్చింది అనేది మాత్రం మర్చిపోకండి. హ్మ్. ఎందుకంటే ఈ ఐడెంటిఫై ఉందనుకోండి, మనిషే కదా ఫోన్ సృష్టించింది అనేది. ఇంత వైర్‌లెస్ అయితేను ఎంత టెక్నాలజీ అయితేను సరే మనిషే కదా! హ్మ్. ఒక మనిషి తన సబ్‌కాన్షియస్ పవర్ నుంచి తీసిన ఐడియా నుంచే కదా ఈ వేవ్స్ ఉంటాయి, ఈ కిరణాలు ఉంటాయి, ఈ వాయిస్‌ని వినొచ్చు అని చెప్పేసి క్రియేట్ చేసింది. ఇది కూడా అంతే. అంటే ఈ గాంధారి విద్య అనేది కూడంగా ఒక మెడిటేషన్‌కి సంబంధించి బ్రెయిన్ యొక్క పవర్‌ని మనం బయటికి తీయాల్సిన ఒక విద్య ఇది. కాబట్టి ఎవరైనా సరే నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉంటే అందరికీ నేర్పియొచ్చు. ఏ వయసుతో కూడా సంబంధం లేదు. సంబంధం లేకుండా అంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సొస్తది. ఒక ఏజ్ తర్వాత ఒక 30, 40 ఇయర్స్ ఉన్న వాళ్ళంటే హార్డ్ వర్క్ చాలా హార్డ్ వర్క్స్. చాలా సాధన. ఒక 6 మంత్స్ ఆ సాధన చేస్తే వస్తుంది. వీళ్ళు చిన్న పిల్లలు 3 డేస్ చేస్తే వస్తుంది. పెద్దోళ్ళైతే ఒక 6 మంత్స్. మంత్స్ పడతది. ఆ ఏజ్ పిల్లలకైతే 10 ఇయర్స్ అలా అయితే డేస్‌లో వచ్చేస్తుంది. కాబట్టి కామెంట్స్ చాలా మంది నెగెటివ్‌గా పెడతారు కానీ వాళ్ళకు నాలెడ్జ్ కొంచెం అంతే. నాలెడ్జ్ ప్రాబ్లమ్ అంతే. తెలియకపోవడం వల్ల పెడతారు అంతే నాలెడ్జ్. కరెక్ట్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు కామెంట్ చూసి పెట్టొచ్చు గానీ
ఇది ఒక విద్య, ఇది పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు ఇది. అంటే ఇది నేర్చుకోవాలనంటే అందరికీ సాధ్యమేనా? లేకపోతే కొంతమందికేనా? అంటే పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. పూర్వజన్మలో తను నేర్చుకుంది కాబట్టి ఇప్పుడు నేర్చుకుంది అనేటువంటి కామెంట్ కూడా కామెంట్ ఉంది అందులో రోహితకి సంబంధించి. మనం దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మన మన వంశంలో మన డిఎన్ఏలో ఒక 7 జనరేషన్స్ తీసుకుంటే తాత పోలికలు వచ్చాయంటారు. తాతకు పోలికలు. తాత ఏం చదివి ఉండడు, మీ అంతా కూడా చదివి ఉండడు. నేను చదివినంత మా తాత చదవలే, కానీ మా తాత చాలా మేధావి. రాజుల కాలంలో రాజులకు వైద్యం చేసిన హిస్టరీ ఉంది మా వంశంలో. రాజుల కాలంలో రాజులకు వైద్యం చేసిన హిస్టరీ ఉంది. అంటే ఎంత నాలెడ్జ్ ఉంటే చేసి ఉండొచ్చు. దాంతో పోల్చుకుంటే నేను నథింగ్, చదువుకొని కూడా నథింగ్ నేను. అంటే నాలెడ్జ్ అనేది ప్రాక్టికల్ గా కొన్ని చేసి సాధన చేస్తే వచ్చే నాలెడ్జ్ వేరు. యూట్యూబ్ లో చూసి నేర్చుకోవాలనుకుంటే కాదు. ఒక గురువు స్థానంలో ఉండి ఒక శిష్యునిగా చేరి చేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమే. గాంధారి విద్య అనేది ప్రతి ఒక్కరికి నేర్చుకోవచ్చు, కానీ ఇంట్రెస్ట్ ఉండాలంతే. దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఏ ఏజ్ కైనా సాధ్యమే. పూర్వజన్మ కర్మఫలం గానీ పూర్వజన్మ సుకృతం గానీ అలా ఉంటుందా? అంతే. ఇప్పుడు మా తాతయ్యకు మంచి చేసి ఉంది కాబట్టి ఇప్పుడు నాకు కూడా వచ్చింది. అంటే మా తాత చేశారనేది కాదు, మా తాత మేధావి అని చెప్తున్నాను. ఆ మేధస్సు అనేది మన జనరేషన్ లో కంటిన్యూ అవుతూనే ఉంటది. దాన్ని సాధనలో రూపంలో చేస్తే తప్ప మనకు బయటపడదు. నేను సాధన రూపంలో చేశాను కాబట్టి ఎంతో కొంత నాకు వచ్చింది అని అనుకుంటాను. దాన్ని నేను ఇప్పుడు పేషెంట్స్ ద్వారా కొంతమందికి సేవ చేయడం జరుగుతుంది. కాబట్టి అలా నాకు నా లైఫ్ స్టైల్లో నాకు నచ్చిన పనిని నేను చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నది ఈ గాంధారి విద్యలో కొన్ని టెక్నిక్స్. నాడి చూసినప్పుడే టక్ మంచి చెప్పేయడం, ఎలాంటి రిపోర్ట్స్ అవసరం ఉండదు. రిపోర్ట్స్ మీరు అసలు తీసుకోరుగా? చూడండి, మనిషిని వస్తే మీరు ప్రాబ్లం యాక్చువల్లీ ఆ పేషెంట్ ప్రాబ్లం చెప్పేదానికంటే నాకు ముంగట వచ్చి కూర్చొని వాళ్ళ మాట వైబ్రేషన్ బేస్ చేసుకుని నేను చెప్పగలుగుతాను కొంతవరకు. నేను ఎక్స్పీరియన్స్ చేసేది. ఓకే, మీరు వచ్చారు కాబట్టి నేను అందుకే అన్నా, ప్రాబ్లం ఇది అని చెప్పే కంటే ముందే పేషెంట్ ఫస్ట్ వచ్చి సైలెంట్ ఉండమని చెప్పి నాడే చెయ్యి తీసుకుంటారు. వాళ్ళు చెప్పాల్సింది అంటే ఫ్యూ సెకండ్స్. చాలా మంది పేషెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవాలని ఉంటది అనమాట. వాళ్ళు ప్రాబ్లం ఏం చెప్పకుండా జస్ట్ వాళ్ళు నాడి చూసేసి అలా అంటే కాదు అన్నట్టు. అంటే మీరు అడిగిన ప్రతిదానికి అవుననే సమాధానం వస్తుంది కదా పేషెంట్ ఎందుకంటే నుంచి. వాళ్ళు వినడం కూడా వాళ్ళకు మా డాక్టర్ గారు అన్ని విన్నారు, ఓకే ఇప్పుడు ఏదో చేస్తారులే అన్నట్లు ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పింది కొంచెం వింటా అనమాట. ఇంకా మరీ అతిగా మాట్లాడే వాళ్ళతో ఇంకా అదేం కాదు, మీకు ఇది ప్రాబ్లం అని చెప్పేసి, రూట్ కాస్ నుంచి ప్రాబ్లం ఇది, ఇలా చేస్తే తగ్గిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పేది కూడా వినని, రిపోర్ట్స్ కూడా చూడండి. అంటే ఈ గాంధారి విద్యకి సంబంధించి రోహితకి ఇంకా ఏమన్నా టెక్నిక్స్ ఏమన్నా ఇంకా నేర్పించాలని అనుకుంటున్నారు? ఇంకా అసలు ఇంకేమున్నాయి ఇందులో? ఉన్నాయి, అదే చెప్తున్నాను కదా, ఇంకా చాలా ఉన్నాయి. తను ఇంకా కొంచెం టైం తీసుకొని ఇప్పుడు 10th వచ్చింది, 10th క్లాస్ ఇప్పుడు. ఓకే. ఇప్పుడు 10th క్లాస్ అంటే టాస్క్ ఇంకా 100కి 100 మార్క్స్ రావాలి అని అనుకుంటే ఒక టైప్ ఉంటుంది. కాకపోతే మార్క్స్ అనేది నెంబర్ మాత్రమే, మార్క్స్ అనేది ఒక నెంబర్ మాత్రమే. కాబట్టి అది కాదు కావాల్సింది, తన నిజ జీవితంలో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, తన చదువుకున్న చదువు నిజ జీవితంలో ఉపయోగపడేదే నాలెడ్జ్. 10th క్లాస్లో 100కి 100 మార్క్స్ తీసుకొని వచ్చినంత మాత్రాన బయటకు వెళ్ళేసి రోడ్ కూడా దాటడం అవ్వదు కొంతమందికి. అదేం నాలెడ్జ్? అది నాలెడ్జ్ కాదు అసలు. ఎంత బుక్స్ లో రోడ్ దాటడం ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు, చెప్పరు కూడా రోడ్ ఎలా దాటాలి అని. కాబట్టి చాలా మంది చాలా మందిని అలా చూసాను నేను. టాపర్స్, గోల్డ్ మెడలిస్ట్ సాధించిన వాళ్ళు కూడా రోడ్ దాటడం కూడా రాదు, భయపడుతూ దాటుతారు. అదే ఏ 1వ క్లాస్ కూడా చదవని వాళ్ళు కూడా, చిన్నపిల్లలు మామూలుగా పల్లెటూరులో ఉండే పిల్లలు అయితే అలా దాటేస్తుంటారు చూసుకొని. అంత ధైర్యం, అంటే దానికి కావాల్సిన ఒక ధైర్యం కావాలి, కాన్ఫిడెన్స్ కావాలి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ తనకు పెంచాలంటే ఇంకా కొన్ని టిప్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఛాలెంజింగ్ ఉండే టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి నేర్చుకుంటుంది కూడా. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ వాళ్ళకే ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. కాబట్టి ఇంకా కొన్ని ఇప్పుడు ఉన్నాయి, చెప్తాను. ఇప్పుడు ఒక టైం వచ్చింది చెప్పాల్సింది. సో అవుట్ ఆఫ్ సిలబస్ అని కాదు కానీ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీలో అడుగుతున్నా. సో 10th క్లాస్ అని అనగానే పేరెంట్స్ కొంతమంది వాళ్ళ పిల్లల్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి, సో మ్యూజిక్ క్లాస్ అని, డ్యాన్స్ క్లాస్ కానీ, స్పోర్ట్స్ ఇలా అన్నీ ఉంటాయి, అవన్నీ ఆపేస్తారు. ఎందుకంటే నువ్వు 10th క్లాస్కి వచ్చావు అంటే 10th క్లాస్ అంటే అంత భయపడాలా? 10th క్లాస్ అంటే తన మైండ్కి రిఫ్రెష్మెంట్ ఇచ్చేటువంటిది, లేకపోతే తను మైండ్ ఫ్రీ అయ్యేది, పీస్ ఆఫ్ మైండ్ దొరికేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, అది మ్యూజిక్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, సమ్ అదర్ యాక్టివిటీ, అంటే అది ఆర్టిస్టులు అంటే డ్రాయింగ్, ఇవన్నీ ఏమి చేయకు నువ్వు 10th క్లాస్ అంటారు. అంటే నిజంగా 10th క్లాస్ అంటే అవన్నీ మనసు ఓన్లీ చదవాలా?
చూడండి, ఇప్పుడు నంబర్స్ కోసం చదువుతున్నారా లేకపోతే నాలెడ్జ్ కోసం చదువుతున్నారా? ఇప్పుడు కూడా మీరు అదే సిచ్యువేషన్ లో ఉన్నారు. మీ అమ్మాయి ఇప్పుడు 10th క్లాస్ చదవబోతుంది. నా పాపకు కావాల్సింది నంబర్స్ కాదు, నాలెడ్జ్. ఏ నంబర్ వచ్చినా యాక్సెప్ట్ చేసుకుంటా. సో అలాంటి పేరెంట్స్ కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? అంటే మార్క్స్ అనేటివి నెంబర్స్ మాత్రమే, నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ ఎంత తీసుకొచ్చారు, 10th నుంచి ఏ నాలెడ్జ్ తీసుకొచ్చారు అనేది ఇంపార్టెంట్. ఎంత నంబర్స్ తీసుకొచ్చారు అనేది కాదు. చాలా మంది చూడండి 10th క్లాస్ బాగా చదివి ఒక క్లాస్లో ఏదో ఎగ్జామ్ టైంలో ఒక ఫియర్ వల్ల ఆ ఒక ఎగ్జామ్ మాత్రమే ఫెయిల్ అయి ఉంటారు. దానికి సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది. పేరెంట్స్ ఇంత ప్రెషర్ పెట్టి నేర్చుకొని దాన్ని ఓవర్కమ్ చేసేదానికన్నా వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వండి. వాళ్ళు ఎన్ని మార్క్స్ తెచ్చినా అబ్దుల్ కలాం ఫెయిల్ అయ్యారు, చాలా సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు, కానీ రాష్ట్రపతి అయ్యారు, సైంటిస్ట్ అయ్యారు. అంటే ఒక పేపర్ బాయ్ కూడా సైంటిస్ట్ అయ్యారంటే ఆయనకు మార్క్స్ ఎంబడి పడ్డా లేకపోతే నాలెడ్జ్ ఎంబడి పడ్డా? నాలెడ్జ్ని గెయిన్ చేయండి, మార్క్స్ని కాదు. నా కూతురికి ఫస్ట్ నుంచి నేను చెప్పిన మాటలు కూడా అవే, అడగండి ఒకసారి. మార్క్స్ కాదు నాకు ఇంపార్టెంట్, ఈ నాలెడ్జ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మరి కమింగ్ 10th క్లాస్ కదా రోహిత, మరి ఈ గాంధారి విద్యని కంటిన్యూ చేద్దాం, ఇంకా కొత్త కొత్త టెక్నిక్స్ టిప్స్ నేర్చుకుందాం అనే ఆలోచనలో ఉందా? చిన్న గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నారా? ఇది ఏమంటారు, ఈ విద్య మనము ఈ బ్రైటర్ మైండ్స్ ని వాడి చదువుకుంటే ఇంకా ఈజీగా మైండ్ లో ఫిక్స్ అయి ఉంటది కాబట్టి, లైక్ ఇది నేర్చుకుంటున్నాం మనం కళ్ళు మూసుకొని చదివేస్తున్నాం, అంతా చేసేస్తున్నాం కదా. సో అలానే కళ్ళు మూసుకొని లేకపోతే 10th గ్రేడ్ కూడా రివిజన్ లేకపోతే ఇంకేమైనా చేసుకుంటే అది మన మైండ్ లో ఉంటది అనమాట. ఓకే. సో అలా దీన్ని కూడా చెప్పారు కదా ఈ గాంధారి విద్యని కూడా బాగా యూటిలైజ్ చేసుకుని ఇప్పుడు ఎడ్యుకేషన్ లో కూడా ఇంకా బాగా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. చేసుకుంటే వాళ్ళు దీంట్లోనే సెటిల్ అవుతారు. అంటే పెద్ద పెద్ద డిగ్రీలు చదివితేనే లైఫ్లో సెటిల్ అవుతారు అనేది ఏం లేదు. వాళ్ళకు లైఫ్లో ఛాలెంజింగ్గా బతికి ఒక మంచి పొజిషన్లో బతకాలనుకుంటే ఎడ్యుకేషన్ కాదు ఇంపార్టెంట్, మార్క్స్ కాదు ఇంపార్టెంట్, నాలెడ్జ్. వాళ్ళు ఎలా బతకాలనేది వాళ్ళు స్వయంగా నేర్చుకొని దాన్ని లీడ్ చేసి దాన్ని ఓవర్కమ్ చేసి దానిలో సక్సెస్ చూడాలి వాళ్ళు. కానీ కొంతమంది పేరెంట్స్ ఆలోచన విధానం ఏంటంటే నువ్వు చదవాలి, నువ్వు చదవకపోతే నీకు లైఫ్ ఉండదు, నువ్వు చదవాలి చదవాలి అని చెప్పి ఇదే ప్రెషర్ చేస్తూ ఉంటారు. పాపం అంటే ఎవ్రీ మంత్కి ఒకసారి 2 times 3 times మనం బ్యాడ్ న్యూసెస్ వింటూనే ఉంటున్నాం యాక్చువల్లీ. సో పిల్లలు ప్రెషర్ తట్టుకోలేక ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు ఆలోచన విధానంలో. సో ఇక్కడ ఎవరు తప్పు అనుకోవాలి? పేరెంట్స్ అలాగా మీ భవిష్యత్తు కోసమే మేము ఆలోచిస్తున్నాం, మీకోసమే మేము చెప్తున్నాం అని చెప్పి పేరెంట్స్ అంటారు. ఇది మేము తట్టుకోలేకపోతున్నాం, మేము తీసుకోలేకపోతున్నాం, మా వాళ్ళు అవ్వట్లేదు, మేము ఇక్కడ ఉండి చదవలేమని పిల్లలు అంటారు. ఇప్పుడు ఎవరిని ఏమీ అనలేదు, ఇద్దరు వైపు నుంచి ఇద్దరు కరెక్టే. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎవ్రీ మంత్ 2-3 times చూడాల్సి వస్తుంది. సో సాడ్ ఫర్ దట్ యాక్చువల్లీ. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని మీరేమంటారు? అంటే మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి? చూడండి, ఇప్పుడు పేరెంట్ అంటే ఒక పేరెంట్ పొజిషన్కి వచ్చేసరికి ఆలోచనలు అలా ఉంటాయి. ఓకే, అదే ఒకప్పుడు 30 years బ్యాక్ వాళ్ళు కూడా స్టూడెంట్సే కదా. ఇంత ప్రెషర్ ఉండిందో ఒకసారి ఆలోచించి చూడండి. అస్సలు లేదు. చదువు అంటే ఇంత ప్రెషర్ తోటి ఎవరైనా చదివారు అప్పుడు? లేదు. అంటే రీజన్ అప్పుడు సిలబస్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, అప్పుడు అంత లేదనుకుందాం. కానీ అప్పుడు ఉండే ఆటలు కానివ్వండి, అప్పుడు ఉండే యాక్టివిటీస్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ చాలా బాగుండేది ఎక్కువ కాబట్టి అప్పట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు హెల్దీగా ఉన్నారు. ఇప్పుడు మన పిల్లలు చూస్తుంటే ఇప్పుడు ఏదైనా గేమ్స్ ఆడమంటే ఫోన్లో ఆడుతున్నారు వాళ్ళు. ఫుట్బాల్ ఆడుతున్నావా? నేను ఫోన్లో ఫుట్బాల్ ఆడుతున్నారు. అలా అయిపోయింది. క్రికెట్ ఇది ఫోన్లో ఆడుతున్నారు. ఫిజికల్ గా ఫిజికాలిటీ తగ్గేసి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అంటే ఇక్కడే ప్రాబ్లం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా పేరెంట్స్ ని గుర్తించి పిల్లలకు ఆడుకునే దానికి వదిలేయండి. ఎర్త్కి కనెక్ట్ అవ్వండి. ఈ భూమి మట్టిలో ఆడుకొనివ్వండి. ఆ మట్టి నుంచి వచ్చే ఎనర్జీ వాళ్ళకు నాలెడ్జ్ని ఇస్తుంది. మన బేసికల్గా మన పంచభూతాల్లో ఒక ఎలిమెంట్ వచ్చేసి ఎర్త్. ఆ ఎర్త్ అనేది ఎప్పుడు పిల్లలకు నాలెడ్జ్ని ఇస్తుంది. ఒక అమ్మలాగా పోలుస్తాం అనమాట, భూతల్లి అని. అంటే అమ్మ ఏం నేర్పిస్తుంది, ఎంత నాలెడ్జ్ ఇస్తుంది అనేది ఆ మట్టిలో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. అపార్ట్మెంట్స్లో ఉండి మనము కావాలి నాలెడ్జ్ కావాలి కాదు. టెక్నాలజీ గురించి మనం ఆలోచించకండి. టెక్నాలజీ ఎప్పుడు కూడా మనిషే క్రియేట్ చేశాడు. కాబట్టి టెక్నాలజీ గురించి సింపుల్ ఒక లాజిక్. వైఫై ఇప్పుడు వస్తుంది, యూట్యూబ్ చూస్తున్నాము, కరెంట్ పోయిందంటే వైఫై ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇది ఇంకా ఏముంటుందని ఆలోచించేదే. పవర్ రావాలి, అది కంటిన్యూ చేయాలి. అంటే ఇవన్నీ కాకుండా ఓన్గా క్రియేట్ చేయొచ్చు.
మనకి ఎలాంటి పవర్ తక్కువ ఉన్న టైంలో ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ పవర్ లేదు సరిగా. అలాంటి టైంలో కూడా చాలా విద్యలు నేర్చుకొని, చాలా సాధనలు చేసి, అప్పుడు ఉండే వాళ్ళు ఇప్పుడు ఒక పొజిషన్‌లో ఉన్నారు. 30 ఇయర్స్ బ్యాక్ చదివిన వాళ్ళు ఈరోజు ఒక హై పొజిషన్‌లో ఉండి, టెక్నాలజీలో హై పొజిషన్‌లో ఉండి జాబ్ చేస్తున్నారు. అప్పుడు నార్మల్ ఎడ్యుకేషన్‌నే ఈరోజు మీకు టాప్ లెవెల్‌లో పెట్టింది అంటే, ఈ వీళ్ళని కూడా టెక్నాలజీకి కొంచెం దూరంగా పెట్టేసి కొంచెం నాలెడ్జ్‌ని గెయిన్ చేయండి. నాలెడ్జ్ అనేది టీవీలో చూసి, ఫోన్‌లో చూసేది కాదు. అవును. ప్రాక్టికల్‌గా అనుభవించండి. ఇంట్యూషన్ మీ లోపల నుంచి తీయండి. క్రియేటివిటీని మీ లోపల నుంచి సబ్‌కాన్షియస్ చాలా పవర్‌ఫుల్ సబ్‌కాన్షియస్. దాని నుంచి చాలా ఐడియాస్ వస్తాయి. అక్కడి నుంచి ఓన్‌గా క్రియేట్ చేయండి. చాలా పవర్‌ఫుల్ ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. అలాంటి ఇన్ఫర్మేషన్స్ మన పిల్లలకి ఇవ్వండి. అలాంటి ఇన్ఫర్మేషన్స్ మన పిల్లలకు దగ్గరుండి చేయించండి. తెలియకపోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు థర్డ్ ఐ యాక్టివేషన్ కావాలంటే నా అవసరం లేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కి రవిశంకర్ గారు ఉన్నారు. మంచిగా ఒక పెద్ద ఆశ్రమం ఉంది. ఆశ్రమం పెట్టేసి కొన్ని వేల మందికి నేర్పించారాయన. వెళ్ళి జాయిన్ కాండి. జాయిన్ అయ్యి నేర్చుకోండి. పెట్టండి. అప్పుడు కామెంట్ ఏం పెడతారో పెట్టండి మీరు. పాజిటివ్‌గా పెడతారా? నెగెటివ్‌గా పెడతారా? మీ పిల్లలకు వస్తే గాని తెలియదు. కామెంట్ పెట్టే వాళ్ళకు ఒకటి. మీ పిల్లల్ని వెళ్ళి అక్కడ జాయిన్ చేయండి. లేదంటే తీసుకురండి నా దగ్గరికి, నేను నేర్పిస్తాను. లేదంటే అక్కడ ఒక దగ్గర ఉంది, ఒక ప్లాట్‌ఫామ్ ఉంది, పెద్ద ఆశ్రమం ఉంది. మంచిగా కమర్షియల్‌గా డబ్బులు తీసుకొని నేర్పిస్తాను. అప్పుడు మీ పిల్లలకు వచ్చినప్పుడు అప్పుడు నెగెటివ్‌గా కామెంట్ ఎవరైనా పెడితే మీకు అర్థమవుతుంది. నెగెటివ్ కామెంట్ యొక్క బాధ ఏముందని అర్థమవుతుంది. కావున అవన్నీ బాధ అనేది తీసుకోకూడదు. అన్ని కూడా నార్మల్‌గా పాజిటివ్, నెగెటివ్ అన్ని బ్యాలెన్స్‌గా తీసుకోవాలి. డే, నైట్, ఆడ, మగ అన్ని సృష్టిలో అన్ని రెండే ఉన్నాయి. ఒక్కటిగా ఏది లేదు. ఒకటి ఉన్నది ఒకటే, దైవం ఒకటే. ఆ దైవం కింద ఎంతో మంది బతుకుతున్నారు. ఎంతోమంది జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి వాటిని పట్టించుకోకుండా మనం ఏం చేయాలనుకున్నది అది ప్యూర్‌గా 100% అలా చేసి చూస్తే సరిపోతుంది. తనకు ఇప్పుడు అందుకే నేను ఇదొక్కటే కట్టుకున్నారని చెప్పేసి, అప్పుడు ఇదొక్కటే పెట్టుకున్నారని చెప్పేసి కామెంట్. దీని మీద 10 రేపు కట్టుకుంటే కూడా వాళ్ళకి అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది గుడ్డ కట్టేస్తాను ఇప్పుడు. ఇది కట్టి మరి గుడ్డ కడతాను. అప్పుడు కూడా అదే కామెంట్ పెడతారా? మోస్ట్లీ అదే పెడతారు. వాళ్ళకి తెలియదు కాబట్టి. అంటే తనకు తెలియదు అంటే అది లేనట్టు లెక్క కదా. నాలెడ్జ్ అనేది ప్రాక్టికల్‌గా చూస్తేనే, ప్రాక్టికల్‌గా అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైతే నమ్మట్లేదు ఈ గాంధార్ విద్య అనేది ఉంది అని, మరి మేబీ గాంధార్ విద్య అని అలా సంబోధించకుండా మేబీ బ్రైటర్ మైండ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే వాళ్ళు ఇదో పెద్ద గొప్ప విద్య అని అనుకునే వాళ్ళేమో. అందుకే ఆ వర్డ్స్ తెలియదు నాకు. అందుకే ఆ వర్డ్స్ తీయాల్సి వచ్చింది. అవును. అందుకే అవి నేను అందుకే నొక్కి చెప్తాను ఆ పదాలు. యాక్చువల్లీ బ్రైటర్ మైండ్ అని కావచ్చు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని కావచ్చు. సో వాళ్ళని మనం నమ్మించాలంటారు. ఇప్పుడు నమ్మించాలంటే ఏం చేయాలి? నమ్మించడం కోసం చేయాల్సిన పని లేదు ఇక్కడ. మన పనేదో మనం చేసుకుంటూ పోవడమే. అంతే తప్ప వేరేం లేదు. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్‌గా, అంత క్యూరియాసిటీగా, అంత నమ్మబుద్ధి కావట్లేదంటే యూ కెన్ జాయిన్. వాళ్ళ పిల్లల్ని గాని, వాళ్ళు గాని వాళ్ళకి నాలెడ్జ్ మంచిగా ఉందంటే రండి, నేర్పిస్తాను. ఎక్కడ దగ్గర ఉన్నారంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కడైనా ఉంటే వెళ్ళండి. బ్రైటర్ మైండ్ ఎక్కడ ఉంటే వెళ్ళండి. నేర్చుకోండి అక్కడ నుంచి. అంతే తప్ప నేను ఇంట్లో కూర్చొని ఫోన్ పట్టుకొని నేను కామెంట్ చేస్తానంటే ఇట్స్ కరెక్ట్, నాట్ కరెక్ట్. యెస్. హోప్ సో ఇప్పటికైనా వాళ్ళకి అర్థమవుతుంది. దానికోసం రీసెర్చ్ చేస్తారు అని. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ గారు అండ్ రోహిత. చాలా ఓపిక్గా ఇలా కామెంట్స్ వచ్చాయి. మనం దీనికి సంబంధించి ఒక వీడియో చేద్దామని అంటే వచ్చినందుకు. ఇట్స్ బీన్ మోర్ దెన్ 12 ఇయర్స్ మీరు ఈ హెల్త్ ఇండస్ట్రీలో సర్వీస్ ఓరియంటెడ్ చేస్తూ ఉన్నారు. సో అది నాడీ పరీక్షలో కావచ్చు, ఆయుర్వేదంలో కావచ్చు. సో చాలా చేస్తూనే ఉన్నారు. ఇంకా చాలా చేయాలి. రోహిత మీరు కూడా ఈ గాంధార్ విద్యని ఇంకా బాగా నేర్చుకుని మీ పర్సనల్ లైఫ్లో బాగా యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.